ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సరే నీలిమా, ఇదంతా కూడా నీకు తెలియకుండానే జరిగిందని చెప్పి అనుకుందాం. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో నాకిష్టమైంది నా పిల్లలు. వాళ్ల జోలికి ఎవరొచ్చినా సరే నేను క్షమించను. ఇది పొరపాటు కాదు, నువ్వు కావాలని చేశావని తెలిస్తే మాత్రం నీ ప్రాణాలు తీసేస్తాను. ఇదే నట్టింట్లో పాతేస్తాను. జాగ్రత్త, పదండి. ఏంటి ఇలా జరిగింది? ఏంటి పార్థు, మొత్తం విన్నారు కదా, ఇంకా ఏంటి అలా చూస్తున్నారు? నువ్వు చెప్పే మాటలు చాలా కన్విన్సింగ్ గా ఉంటాయి నీలిమా, కానీ అది అబద్ధమని నాకు తెలుసు, నీకు తెలుసు. అది కాదు పార్థు, నువ్వు చెప్పేది వినడానికి రాలేదు. నేను చెప్పాలనుకున్నది చెప్పడానికే వచ్చాను. మనుషుల్ని చంపాలనుకోవడం మీ మామయ్య విష్ణుమూర్తి దగ్గరే ఆపేసే. ఆ వారసత్వం నువ్వు తీసుకోకు. అంటే నీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం ఏంటో, మా అత్తయ్య అభిప్రాయం ఏంటో ఈ పాటికి నీకు పూర్తిగా అర్థమైందని నాకు తెలుసు. అత్తయ్య మాటలు కూడా విన్నావు కదా. నా కూతురు జోలికొస్తే ప్రాణాలు తీసేస్తానన్నారు. ఆవిడ దగ్గర లైసెన్స్డ్ గన్ ఉంది కాబట్టి పాయింట్ బ్లాంక్ పెట్టి షూట్ చేసి పడేస్తారు. నొప్పి తెలిసేలోపు ప్రాణాలైపోతాయి. ఏంటి పార్థు, భయపెడుతున్నావా? జరగబోయేదే చెప్తున్నాను. నేను ఆవిడలాగా నిన్ను అంత ఈజీగా చావరేవని నీలిమా. మరొక్కసారి నా భార్య జోలికి గాని, నా కుటుంబం జోలికి గాని, నా బిడ్డ జోలికి గాని వచ్చావంటే మళ్ళీ ఏమైనా కుట్ర చేయాలని ఆలోచించేవనుకో, నీ చావు నువ్వు కూడా ఊహించు. ప్రపంచంలో ఇంత భయంకరంగా కూడా చంపుతారని కథలు కథలుగా చెప్పుకుంటారు. అంతలా నరకం చూపించి మరీ చంపుతాను. ఈ విషయాన్ని తెగేదాకా తెచ్చుకోబోకు. మైండే మైండే మైండే. భయం అంటే ఏంటో నీలిమకు అర్థమైందిలే అన్నయ్య. నాటకాలు ఎల్లకాలం సాగుతాయనుకుంది, కానీ సాగవని అర్థమైంది కదా. చిన్న పొరపాటు చేసినా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు చేసే వాళ్ళకి ముందు తెలుస్తుందిలే అన్నయ్య. ఇంకొకసారి ఇలాంటి పనులు చేయదులే. పద. ఏమైంది వైశాలి? అంకుల్ నీ గురించే కదా ఆలోచిస్తున్నారు. పొలం కూడా అమ్మాలని నిర్ణయించుకున్నారు. ఇంకా ఎందుకు ఇలా బాధపడతావు? తొందరలోనే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. నేను పాత వైశాలిని అయ్యుంటే ఎవరెలా పోతే నాకేంటి, నాకు కావాల్సిందొస్తే చాలు అనుకునేదాన్ని. కానీ నేను మారిపోయాను కదా. నా భర్త నన్ను అర్థం చేసుకోకుండా డబ్బులు తీసుకురా అని నన్ను ఇక్కడికి పంపించాడు. కానీ పెదనాన్న నాకేం అవసరమని అనుకుండా తన ఆస్తిని అమ్ముతానంటున్నారు. ఇంత గొప్ప మనసున్న వాళ్ళని నేను ఎన్నో రోజులు బాధ పెట్టాను అని తలుచుకుంటేనే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇదిగో ఈ మహానుభావుడి వల్లే కదా పరిస్థితులు ఇంతవరకు వచ్చాయి. తండ్రి ఇచ్చిన ఆస్తిని వ్యాపారాలంటూ తగలెట్టాడు. దొరికిన చోటల్లా అప్పులు చేశాడు. వ్యసనాలకి బానిసయ్యాడు. నాకు పెళ్లి చేసినందుకు వీళ్ళకి సమస్యగా మారాడు. కష్టం వాడిదైతే పెదనాన్న కష్టార్జితం అమ్మాల్సి వస్తుంది. సర్లే, ఇంకా ఏమనుకుని ప్రయోజనం ఉంటుంది చెప్పు? ఫోన్లో మాట్లాడకపోతే ఏమనుకుంటాడు ఏంటో, ముందు మాట్లాడు. నాకు మాట్లాడాలనిపించడం లేదు రాము, నేను మాట్లాడను. చూడు వైశాలి, అసలే కోపంలో ఉన్నాడు.
నువ్వు మాట్లాడకపోతే మరింత కోపం పెంచుకుంటాడు. మాట్లాడు. ఏంటి ఫోన్ చేస్తే తీయడం లేదేంటి? నాతో మాట్లాడే ఉద్దేశం లేదా? అదేం లేదు, చూసుకోలేదు. అంటే నా ఫోన్ చూసుకోలేదంటే నా బదులు అక్కడ ఎవరైనా చూసుకున్నావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడు కబీరా. డబ్బులు తెమ్మని నా ప్రాణాలు తీసి ఇక్కడికి పంపించింది నువ్వే కదా, మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేంటి? నేను డబ్బుతో రమ్మని పంపించాను. నేను చూస్తుంటే వచ్చేలా కనిపించడం లేదు. ఓహో, ఎందుకులే ఈ పాత మొగుడు? పైగా 50 లక్షలు తీసుకుని వెళ్ళడం ఎందుకని ఏమైనా ఆలోచిస్తున్నావా ఏంటి? అలాంటిది ఏమైనా ఉంటే చెప్పేశాయి. ఏం మాట్లాడుతున్నావా అభిరామ్? నువ్వు నీ భార్యతో మాట్లాడుతున్నాను అన్న విషయం మర్చిపోతున్నావా? తనని చూసుకోవాల్సిన బాధ్యత, పోషించాల్సిన బాధ్యత నీది. అదెలాగో నువ్వు సక్రమంగా చేయడం లేదు. కనీసం ఇలా మాట్లాడకూడదు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? మొగుడినిలా పక్క వాళ్ళతో తిట్టించేదానికి గౌరవం ఇవ్వమంటావా? నాకు సొంత కూతురు కన్నా ఎక్కువ వైశాలి అంటే నాకు ప్రాణం అని ఆ పెద్ద మనిషి ఎన్నో పెద్ద మాటలు చెప్పాడు కదా. కష్టం వస్తే ఆ మాత్రం 50 లక్షలు ఇవ్వలేడా? ఈ అప్పులు లేకపోతే హ్యాపీగా ఉండే తన కూతురే కదా. అది ఆయనకు అర్థం కావడం లేదా? బాగా అర్థమవుతోంది. నువ్వు అడిగింది 50,000 అయితే ఇట్టే ఇచ్చి పంపించేసి ఉండేవాణ్ణి. కానీ నువ్వు అడిగింది 50 లక్షలు. అరేంజ్ చేయడానికి కాస్త సమయం పడుతుంది. ఊర్లో నా పొలం అమ్మకానికి పెట్టాను. అది అమ్మడం అవగానే ఆ డబ్బులు ఇచ్చి వైశాల్ని పంపిస్తాను. చూడు, డబ్బు కోసం ఓ మాట అంటే ఆ మాట అలాగే మిగిలిపోతుంది. పగిలిన అద్దం ఎలా అతుక్కోదో మనసు విరిగిపోయినా అతుక్కోదు. అది అర్థం చేసుకుంటే మంచిది. నువ్వేమీ బాధపడకమ్మా. మేమందరూ నీతో ఉన్నాం. సరేనా? పద. ఏంటి బాను? మీకు అన్నం తినిపించాలని తీసుకొచ్చాను. ఎందుకు బాను? నేనెందుకు వచ్చి తినేవాడిని కదా. రోజు రోజుకి నన్ను మరీ చిన్నపిల్లాన్ని చూసినట్టు చూస్తున్నావు. పోనీ చిన్నపిల్లాడే అనుకోండి. నేను తినిపిస్తాను, అల్లరి పెట్టకుండా బుద్ధిగా తినండి. అవును, నువ్వు తిన్నావు బాను? మీకు పెట్టకుండా నేను ఎప్పుడైనా తిన్నానా? అరే ఏవండి, తిను. ముందు మీరు తినండి, నేను కిందకెళ్ళి తినేసి వస్తాను. నాకు ఇలా అయిన దగ్గర నుంచి నువ్వు కడుపు నిండా తినడం లేదు, కంటి నిండా నిద్రపోవడం లేదు. నా సమక్షంలో ఎక్కువసేపు ఉండాలని కంగారుగా తినేసి వస్తున్నావు. నాకెప్పుడు ఏం అవసరం అవుతుందా అని రాత్రంతా నువ్వు నిద్రపోకుండా నన్ను చూసుకుంటున్నావు. అదేంటండి అలా అంటారు? అది నా బాధ్యత. ఎవరూ చేయని అద్భుతమే నేనేం చేయలేదు కదా. ప్రతి భార్య తన భర్తను ఎలా చూసుకుంటుందో నేను కూడా అలాగే చూసుకుంటున్నాను. మీకు కష్టం వస్తే నేను చూసుకోవాలి, నాకు కష్టం వస్తే మీరు నిలబడాలి. అదే కదా అనుబంధం అంటే, అదే కదా భార్యాభర్తల బంధం అంటే. నిజమే బాను, కానీ అందరూ సపోర్ట్ చేసినప్పుడు ఇలా ఎవరైనా చూసుకుంటారు. కానీ నాకు దెబ్బలు తగిలిన దగ్గర నుంచి నువ్వు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నావో నాకు తెలుసు. కానీ ఏ రోజు నన్ను వదిలేలేదు. నన్ను చూసుకోవద్దని అమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పినా కన్నీళ్లతో బాధను దిగమింగుకున్నావు. అంతేకాని నాకెందుకు లేని ఒక్క క్షణం కూడా నన్ను వదిలేదు. నా జీవితానికి దొరికిన వరానికి బాను నువ్వు. ఇంత అదృష్టాన్ని నాకు ఆ దేవుడు నీ రూపంలో ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. పొగిడింది చాలండి, ముందు మీరు తినండి. నేను తిన్ను బాను, ముందు నువ్వు తింటేనే నేను తింటాను. ఏంటండి అల్లరి? మనకి పిల్లలు పుట్టి వాళ్ళు అల్లరి చేసే వరకు నా అల్లరి నువ్వు భరించాల్సిందే. ఊరుకోండి. సరే ఇవ్వండి. నువ్వు తింటేనే నేను తింటాను.
ఏమైంది? నేను అన్నం తినమన్నాను బాను, నా చేతిని తినమనలేదు. ఏమైందండి? నాకు తెలీదు అనుకోకు బాను. నువ్వు నా వేలెందుకు కొరికావు? అవునా, నేను కొరకలేదండి. నాటకాలు అడుగు బాను, నువ్వు కొరికావు, కావాలనే కొరికావు. నాకు తెలీదు అనుకోకు. నాకు తినిపించడం మీకు ఇష్టం లేకపోతే మానేయండి, అంతేకాని నా మీద ఇలా నిందలు వేయొద్దు. నీ నాటకాలు నాకు అర్థమయ్యాయి బాను. నువ్వు తినకుండా నాకు తినిపిద్దామనే కదా. ఈసారి వేలే కాదు, నా చెయ్యి అంతా కొరికినా నేను నీకు తినిపించే తీరుతాను. బాను, నిన్ను గెలవాలనుకున్న ప్రతిసారి నాకు ఓటమే ఎదురవుతుంది. నిన్ను ఇంట్లో నుంచి పంపించాలనుకున్న ప్రతిసారి నేనే టార్గెట్ అవుతున్నాను. ఒంటరి పోరాటం నా వల్ల కావటం లేదు. ఏం చేయాలి? ఏం చేయాలి? నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే. ఇగో ఆ ఫోన్ నాకే. ఏంటి సార్, ప్రశాంతంగా పాటలు వింటుంటే పాటలు కూడా వినేవరా? నువ్వేమైనా శిక్ష పడ్డ ఖైదీవా పూర్తయిపోగానే వెళ్ళిపోవడానికి? రిటైర్ అయిపోయే వరకు నీ బతుకు జైల్లోనే. ఎప్పుడైనా వినొచ్చు, ముందు ఫోన్ ఇటివు. అమ్మా నీలిమా, కంగ్రాట్స్ చెప్పచ్చా? వద్దు మావయ్య. ఓహో, ఈ ప్లాన్ కూడా పాయే. నువ్వు నోరు మూసుకో, లేదంటే చంపేస్తాను. నాకు చచ్చిపోవాలని ఉంది మావయ్య. ఎన్నిసార్లు భాను చేతిలో ఓడిపోవటం నాకు నచ్చడం లేదు. అబ్బా, చంపుతానంది నిన్ను కాదమ్మా, నా మాటలు వింటూ నీ మీద కౌంటర్లు వేస్తున్నాడే కానిస్టేబుల్ని. అంతేలే మావయ్య, ఓడిపోయామంటే అందరికీ చులకనే అవుతాం. ఏంటమ్మా ఇది? ఆ భాను మీద అసలు గెలవలేమా? నువ్వెప్పుడు ప్లాన్ చేసినా చివరి వరకు విజయం నాదే అని చెప్తున్నావు. ఇంకా విజయం సాధించానని చెప్తావు అనుకుంటే ఓడిపోయానన్న మాటే చెప్తున్నావు. తట్టుకోవడం నాకు చాలా కష్టంగా ఉందమ్మా. నాకు అలాగే ఉంది మావయ్య. ఒక్కదాన్ని ఒంటరి పోరాటం చేయలేకపోతున్నాను. నాకు నీ సహాయం కావాలి మావయ్య. నువ్వు బయటికి రావాలి. రావాలంటే రావడానికి ఆయన తలుపు వేసుకుని ఇంట్లో లేరమ్మా, శిక్ష పడి జైల్లో ఉన్నారు. నీకు టీ తాగే టైం ఉంది, వెళ్ళ. స్పీకర్ ఆఫ్ చేసి మాట్లాడండి సార్, ఎవరైనా ఉంటే నాకు రిస్క్. వెళ్ళ. హలో, నేను బయటికి రావడం ఏంటమ్మా? ఏదైనా ప్లాన్ చేసావా? అవును మావయ్య, చెప్తాను, జాగ్రత్తగా విను. అర్థమైంది కదా? సూపర్ అమ్మా. జైల్లోనే ఉంటూ నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఐడియా చెప్పావు కదా, ఇంకా అల్లుకుపోతాను. ఉంటాను. ముగ్గురు గుమ్మం వైపు అంత సీరియస్గా చూస్తున్నారేంటి? అసలు వాడికి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నాయా? ఎందుకు ఇలాంటి పని చేశాడు? అదే కదమ్మమ్మా, నాకు అర్థం కావడం లేదు. మనని ఒక మాట కూడా అడగాలని తెలియలేదా ఆయనకి? లేదా ఇలా చేస్తే మనకి తెలియదు అనుకున్నారేమో. ఏంటత్తయ్య, ఏమైంది? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవరి గురించే? మీ నాన్న గురించే. వాడు చేసిన పని గురించి. నాన్న గురించా? నాన్నేం చేశారు? రమ్మని చెప్పానమ్మా, వస్తాడుగా, వచ్చాక తేల్చుకుందాం. ఏం చేశాడో నీకు కూడా అర్థమవుతుంది. అది కాదు మావయ్య, మీరందరూ ఇంత కోపంగా ఉన్నారంటే ఏదో పెద్ద తప్పే జరుగుంటుంది.
అదేంటా అని. ఇప్పుడు నువ్వు తెలుసుకుని ఏం చేస్తావంట? కూతురివి కదా, వాడు నీకేమైనా చెప్పాడా? ఇది నీ అత్తవారిల్లని ఈ ఇంటికి ఏమైనా గౌరవం ఇచ్చాడా? అంతా వాడిష్టం అనుకుంటున్నాడు. అమ్మమ్మా, విషయం ఏంటో భానుకు కూడా తెలియదు కదా. భానునంటే తనకేం తెలుస్తుంది? అన్నయ్యని రాని, తనొచ్చాకే మాట్లాడుకుందాం. నాకెందుకో భయం వేస్తుంది. దయచేసి ఏం జరిగిందో చెప్పండి. చూడమ్మా, ఇందులో నీ తప్పేమీ లేదు. కాని వాసు మాత్రం చాలా దూరం వెళ్ళిపోయాడు. చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు. అసలు ఎందుకిలా వాడిదంతా చేస్తున్నాడో నిజం తేల్చేయాలనుకుంటున్నాను. వీళ్ళు ఇంత కోపంగా ఉన్నారు అంటే వాసుదేవరావు ఏదో చేసినట్టే ఉన్నాడు. ఏదో పెద్ద గొడవే జరగబోతోంది. దీన్ని అవకాశంగా తీసుకుని పనిలో పనిగా భానుని కూడా ఇరికించొచ్చు. ఎవరికి ఫోన్ చేస్తున్నావు భాను? నాన్నకండి. ఇక్కడికి వస్తున్నారు కదా, మళ్ళీ ఫోన్ ఎందుకు? అది కాదండి, అందరి కోపం చూస్తుంటే నాకెందుకో చాలా భయంగా ఉంది. ఒకసారి ఏం జరిగిందో అడుగుదామని. అడుగుతావా, రావద్దని చెప్తావా? లేదండి, అత్తయ్య మావయ్య రమ్మన్నాక వద్దని నేనెట్లా చెప్తాను? వాళ్ళ మాటలు నేనెందుకు కాదంటాను? ఏం జరిగిందో తెలుసుకుంటానండి, అంతే. మావయ్య వస్తే ఎలాగో తెలుస్తుంది కదా భాను. ఇప్పుడు ఈ ఫోన్ ఎందుకు? రా వెళ్దాం. ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావు? కూర్చోరా. నువ్వు చేస్తున్న పని గురించి తెలుసుకోవాలనుకుంటున్నావురా. అసలు మేమంటే నీకు లెక్కొందో లేదో నీ నోటితోనే విందాం అనుకుంటున్నాం. ఎందుకంత దూరం వెళ్ళావని నిలదీద్దాం అనుకుంటున్నాం. ఏంట్రా ఆ మాటలు? అసలు నువ్వేమంటున్నావో ఎందుకంటున్నావో నాకు అర్థం కావట్లేదు. మరి ఇంకెలా మాట్లాడాలన్నయ్యా? ఏ మేమంతా పరాయి వాళ్ళం అయిపోయామా? ఆడపిల్ల ఇంట్లో తినకూడదు అనేటువంటి ఆచారం దూరపు సంబంధానికి మాత్రమే వర్తిస్తుంది, కానీ ప్రాణ స్నేహితులకి మాత్రం కాదు. భాను ఈ ఇంటి కోడలు కాకముందే మీరిద్దరూ ప్రాణ స్నేహితులు కదా. మరి ఆ స్నేహాన్ని మర్చిపోయారా, లేదంటే బంధాల్ని తెంచుకోవాలి అనుకుంటున్నారా? ఏ మాటలమ్మావి? నేను బతుకుతున్నదే ఈ కుటుంబం కోసం. నా ప్రాణాలు కావాలంటే ఆనందంగా ఇప్పుడే ఇచ్చేస్తాను. కానీ వాడి స్నేహాన్ని, ఈ అన్నా చెల్లెల బంధాన్ని ఎలా వదిలేస్తాను? అంతా వదులుకోలేని వాడివైతే ఊళ్ళో నీకున్న 4 ఎకరాల స్థలాన్ని ఎందుకు అమ్మకానికి పెట్టావు? డబ్బుకు అవసరం వస్తే పొలాన్ని అమ్ముతావా మావయ్య? మమ్మల్ని అడగకూడదా? మమ్మల్ని పరాయి వాళ్ళని చేశారని ఇప్పుడే అర్థమవుతుంది కదా. మీరందరూ దాని గురించి కంగారు పడుతున్నారా? రేయ్, ఇలా రారా. ఏంట్రా, ఏమైంది? మేము కంగారు పడ్డం లేదురా. ఎందుకు ఇలా చేశావని మేం బాధపడుతున్నాం. దోసపాడు సర్పంచ్కి చెప్పావంట కదా, తొందరగా పొలాన్ని అమ్మేయాలని 50 లక్షలు కావాలని అడిగావంట కదా. ఇవిగో నువ్వు అడిగిన 50 లక్షలు. నాకొక ఫోన్ చేసుంటే సరిపోయేది కదా. ఆస్తులన్నీ అమ్మాలని చూస్తావా? వీళ్ళిచ్చిన బిల్డప్ చూసి ఏ భూకంపమో వస్తుంది అనుకున్నాను.
బోడి సాయం చేయటానికి ఇంత సీన్ క్రియేట్ చేయాలా? అసలు 50 లక్షలు కావాల్సిన అవసరం మీకేం వచ్చింది? మిమ్మల్ని ఎవరైనా భయపెట్టారా? డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశారా? అలా ఎవరైనా ఉంటే చెప్పరా, వాళ్ళ సంగతి ఏంటో నేను తేలుస్తాను. అదేమి లేదు. అయినా ఊర్లో పొలం ఎవరూ సాగు చేయట్లేదుగా, నేను అక్కడికి ఎలాగూ వెళ్ళట్లేదు. అందుకే అక్కడున్న పొలాన్ని అమ్మేసి సిటీలో పిల్లల పేరు మీద ఏదైనా కొందాం అనుకుంటున్నాను. నాన్న, నా కళ్ళల్లోకి సూటిగా చూసి నిజం చెప్పండి నాన్న. మీరు చెప్పింది నిజమేనా? ఏంటి బాను నువ్వనేది? అవును వైశాలి, ఇప్పుడు నీ సమస్యను పరిష్కరించాలి అంటే ఇదొక్కటే మార్గం. నా జీవితాన్ని నిలబెట్టడానికి నీ జీవితాన్ని ఇబ్బందుల్లో పెట్టుకుంటానంటే నేను ఒప్పుకోను. త్యాగానికి కూడా ఒక హద్దు ఉంటుంది. కానీ ఇప్పుడు నీ జీవితాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నాది.